గురుగారు, ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. అధిక మాసం అంటే ఏంటి? అసలు ఎలా ఏర్పడుతుంది? అధిక మాసం ఎక్కువగా వచ్చిన మాసం అని మనలో చాలామంది అపోహపడుతూ ఉంటారు. కొందరు విశేషంగా జ్యోతిష విద్య పైన ప్రావీణ్యం గడించిన పెద్దలు అధిక సంవత్సరం కూడా ఏర్పడుతుంది అంటూ తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా సామాన్యులలో భయాందోళనలు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. విజ్ఞానాన్ని ఎంతవరకు అందించాలో అంతవరకే, అపోహలు కల్పించరాదు. మాసిక సంబంధంగా వచ్చే నియమాలలో మట్టుకు అధిక మాసానికి సంబంధించిన విజ్ఞానం ఆవశ్యకం, చెప్పాలి. చాంద్రమానంలో మాత్రమే మనం ఈ అధిక మాసాన్ని చూస్తాం. బార్హస్పత్యమానంలో అధిక సంవత్సరం అది మనకు సంబంధించినటువంటి విషయం. ఇక అధిక మాసం ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు, దక్షిణ భారతానికి సంబంధించిన ఈ నక్షత్రాల కదలికలను లెక్కించే పద్ధతులు రెండు ప్రధానం. ఒకటి చాంద్రమానం, రెండు సౌరమానం. సూర్యగణన, చంద్రగణన వారి వారి గతులను అనుసరించి చేసేటటువంటి లెక్క. ఇందులో చంద్రుడు 20 నక్షత్రాల కాలంలో ఒక ఆవృతం పూర్తి చేయడానికి 27 రోజుల కాలం తీసుకుంటాడు ఉజ్జాయింపుగా. సూర్యునికి సంబంధించి ఈ ప్రమాణం 30 రోజులు వెరసి ఒక సంవత్సర కాలానికి ఒక 11 రోజుల కాలం భిన్నంగా వస్తుంది. ఇలా భిన్నంగా వచ్చే రెండు మానాలకు సంబంధించిన కాలం 30 నెలల కాలానికి ఒక మాసానికి సమానమైన ప్రమాణంగా ఏర్పడుతుంది. ఇందులో సంక్రమణం ఉండదు. ఇది అధిక మాసం అన్న పేరిట ఈ సంవత్సర కాలంలోనే సర్దుబాటు లెక్కలలో ప్రమాణంగా ఉండే 365 రోజుల కాలం చెదిరిపోదు, అది అంతే ఉంటుంది. అందులోనే సౌర చాంద్రమానాలను లెక్క పెట్టుకునే క్రమంలో సవరింపుగా 30 నెలలకు ఒకసారి ఇలా ఈ ఎక్కువైన కాల నిర్ణయాన్ని సావనమానంతో మనం సర్దిపుచ్చుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మేష సంక్రమణం ఏర్పడుతుంది. జనవరి 14 మకర సంక్రమణం ఏర్పడుతుంది. ఇవి మనకు బాగా అనుభవంలో ఉన్న విషయాలు. ఈ కాలానికి రామనవమి లేదా శ్రావణ పౌర్ణిమ లేదా వినాయక చవితి, కృష్ణాష్టమి ఇవి ఇంతే ప్రమాణాలుగా ఏర్పడవు. అవే తేదీలలో రావు, మారుతూ ఉంటాయి. ఈ మారే క్రమాన్ని సరిపుచ్చుకోవడం కోసం రెండూ సమానంగా మళ్ళీ 15 ఏప్రిల్కి సెట్ కావాలి, సవరించుకోవాలి. అందుకోసమే అధికం అని లెక్క చేసి సవరించడం. ఇది సులభంగా మనకు అర్థమయ్యే విధానంగా మనం చర్చించుకుంటున్నాం. గతం ఇది 30 నెలలకు ఒకసారి వస్తుంది. 2023వ సంవత్సరంలో ఇలాంటి ప్రమాణం శ్రావణ మాసానికి ఏర్పడింది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరానికి జ్యేష్ఠ మాసంగా ఏర్పడింది. 2029వ సంవత్సరానికి ఈ ప్రమాణం చైత్ర మాసానికి వస్తుంది, రాబోతోంది. ఇలా మనం చూసినప్పుడు ఈ అధికంగా వచ్చే మాసం ఆ కాలంలోనే సవరింపుగా వచ్చేదే కానీ అధికంగా బయట నుంచి వచ్చేది అని మాత్రం మనం అనుకోకూడదు. చాంద్ర సౌరమానాలకు సర్దుబాటుగా సవరణలుగా చేసిన లెక్కలలో తేడా, ఈ కొనసాగింపు ఇలా చేయకపోతే, ఇలా కాలక్రమేణా చాలా కాలం గడిచిపోతే లెక్క అసాధ్యం కనుక ప్రతి 30 నెలలకు ఉజ్జాయింపుగా జ్యోతిష శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూర్యగమనం, చంద్రగమనం, సవరణ దిశ ఈ అధిక మాసం. ఎంతో చిక్కనదిగా చక్కనదిగా చెప్పేటటువంటి 24 గంటల ప్రాణ ప్రమాణంతో ఇచ్చే సంవత్సర కాలమాంతరం కూడా లీప్ ఇయర్ అన్నమేట ప్రతి 4 సంవత్సరాలకు ఒకరోజు అధికంగా ఫిబ్రవరి 29 ఎలా వాళ్ళు చేస్తున్నారో ఆంగ్ల కాలమానంలో క్యాలెండర్లో, అదే ప్రకారంగా భారతీయ కాలమానంలో కూడా అధిక మాసం సవరణతో కూడుకున్న మాసం. ఇది ప్రమాణం.